బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంట్లో సోదాలు చేసిన అనంతరం రాజీవ్ ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అక్కడి నుంచి రాజీవ్ ను తీసుకెళ్లారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A1 గా ఉన్నారు జోగి రాజీవ్. A2 గా ఉన్న జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఉన్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏం తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై చంద్రబాబు లోకేష్ కు కక్ష ఉంటే ఉండొచ్చని, కానీ తన కుటుంబ సభ్యులపై తీర్చుకోవడం తప్పన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్మెంట్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. హెల్త్ బాలేదని చెప్పి ఇవాళ సాయంత్రం విచారణకు హాజరవుతానని చెప్పారు. 2022లో దాడి సమయంలో మొబైల్ తీసుకురావాలని ఆదేశించారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్పినట్టు సమాచారం. రచించాలి రెడ్ బుక్ రాజ్యాంగం, రచించాలి రెడ్ బుక్ రాజ్యాంగం. కొనుగోలు చేస్తామో అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెబితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో గానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి.